అధ్యక్ష ఈరోజు సుందరీకరణ పక్కన పెట్టండి అధ్యక్ష, ఈరోజు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమంలో చుట్టుపక్కల ఉంటున్న అటువైపు ఇటువైపు ఉంటున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక లక్ష్యం తీసుకొస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అధ్యక్ష? అడ్డుపడకుండా వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పి సమస్య పరిష్కారానికి మీరే ఆలోచన చేసిందని మా సోదరులు సీనియర్గా ఉన్న నాగేందర్ గారు ఒక మాట చెప్పారు. అరే మీ ఆలోచన మీరు చెప్పుకోండి, మాది ఆలోచన చెప్పుకోండి, మీ ఆలోచన మేము ముందుకు తీసుకుంటారా అనుకోండి, కానీ మేము చేసి తీరాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు 2012 నుంచి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన ఒక జీవో వచ్చింది, దాని తర్వాత వారి జీవో వచ్చింది, దాని తర్వాత ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేయాలనే ఒక ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు కనుక ఈరోజు మేము కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మరి చెప్తా ఉన్న సందర్భాన్ని ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ తీసుకోవాలి కనుక మేము కూడా మీ డైరెక్షన్తో కూర్చుంటున్నాం అధ్యక్ష. ఇస్తున్నారు స్పీకర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సంతృప్తికరంగా చెప్పలేదు. నెంబర్ 1. ఒకటి సార్, ఎన్ని దశల్లో జరుగుతుంది మూసి అంటే వారి దగ్గర సమాధానం లేదు. ప్రణాళికలు ఎన్ని, డిపిఆర్లు ఎన్ని అంటే సమాధానం లేదు. డిపిఆర్ ఫేజ్ 1కి వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండి సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారు బహుశా లేరనుకుంటాను అక్కడ. వారు చెప్పింది ఏమంటే అదే కంక్లూడ్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్. గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు, అయిపోయింది. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్. ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నన్ను మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించినాము, మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఎస్ సార్. కానీ మీరు హాజరు కాలేరు. ఎస్ సార్. మేము 5 స్టార్ హోటళ్ల ప్రెజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి. 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. అది తేడా అధ్యక్ష. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. నెంబర్ 1. రెండోది అధ్యక్ష, మూసీ ప్రక్షాళన, మూసీ రిజర్వేషన్ అనేది దశాబ్దాల కాలం పైబడి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మూసీ నదీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాడు, అక్కడ భూమి కొనుక్కొని పట్టాదారులుగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూమి కొనుక్కోలేక ఇంకెక్కడా స్థలం లేక అక్కడ పోయి గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఆ పరివాహ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వాటిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా